31/3/2018 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనవసర వాగ్వివాదాలు, చిలికి గాలివానగా మారేటువంటి గొడవలు, స్వల్ప విషయాల గురించి చికాకు తెచ్చుకునే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో అభద్రతాభావము, మితిమీరినటువంటి ఆత్మవిశ్వాసం మీకు నష్టాన్ని కలిగించవచ్చును. జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదం కూడా సూచించబడుతోంది. లేనిపోని అనవసరమైనటువంటి వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు. దానివల్ల నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో కూడా చెప్పుడు మాటలు విని తీవ్ర నష్టానికి దారితీసే అవకాశం ఉంటుంది. అనవసర ధన నష్టాన్ని పెంపొందించుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. గృహోపకరణ అలంకరణ సామాగ్రిని కొనుగోలు చేయడం కూడా నష్టానికి దారితీస్తుంది. దాదాపుగా జాగ్రత్తగా ఉండండి. స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే విషయంలో మాత్రము పెద్దల అంగీకారంతో ఒక నిర్ణయానికి రావడం వల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడవచ్చు. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. పోటీ పరీక్షల్లో కానీ, అకాడమిక్ ఎడ్యుకేషన్లో కానీ తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు అన్న విషయాన్ని గుర్తుంచుకొని ప్రవర్తించండి. మరొక పరీక్ష కోసం సిద్ధమయ్యేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అనుకోని ఆకస్మిక ధన నష్టము, అనవసర అవమానాలు, శత్రువుల్ని పెంపొందించుకునే అవకాశము, మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశము, ప్రేసి ప్రియుల మధ్య ఎడబాటు, లేనిపోని అపవాదులు, కుటుంబానికి తలంపులు తెచ్చేటువంటి పరిస్థితికి దారితీయవచ్చును. జాగ్రత్తగా ఉండండి. మద్యపానాన్ని సేవించి వాహనం నడపడం వల్ల నష్టము, మీ యొక్క ఫోటో పేపర్లో వచ్చేటువంటి పరిస్థితికి ఎదురవ్వచ్చును. అటువంటి విషయం జాగ్రత్తగా ఉండండి. ప్రయాణంలో కూడా నష్టము సంభవిస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మద్యపానాన్ని సేవించి నడిపేటువంటి వ్యక్తుల వాహనం పైన కూర్చున్నట్టయితే ఎన్నుకున్నటువంటి మీకు తీవ్ర ప్రమాదం సంభవించవచ్చును. మరణం కూడా సంభవించే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. అటువంటి వ్యక్తుల యొక్క వాహనాన్ని ఎక్కకపోవడమే మంచిదనే విషయాన్ని గుర్తిరిగి ప్రవర్తించండి. ఆకస్మిక ప్రయాణ నష్టం కూడా కలుగుతోంది. ప్రయాణంలో ముఖ్యమైనటువంటి సమాచారాలు కానీ, ముఖ్యమైన వస్తువులు కానీ చేజార్చుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండండి. ప్రతికూలమైనటువంటి పరిస్థితిని ఎదిరించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. నష్టాన్ని తెచ్చుకోవద్దును. దాదాపు ఈ రాశి వారికి దేశ విదేశీయాల ప్రయాణంలో, విద్యా, ఉద్యోగ, వ్యాపార సంబంధ విషయాల్లో కూడా నష్టం కలిగించే అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయాణాలు కానీ పెట్టుకోకపోవడం మంచిది. దాదాపుగా తెలియని వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకోకండి. నష్టానికి దారితీస్తుంది. రహస్య సమాచారం బయటికి వెల్లడించబడుతుంది. దానివల్ల కూడా నష్టం కలుగుతోంది. మానసికంగా చాలా దైన్యంగా ఉండే పరిస్థితి ఏర్పడుతోంది. భగవంతుని ఆరాధన మీకు చాలా మంచిదనే విషయాన్ని గుర్తుంచుకోండి. దాదాపుగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి శత్రువులు మూకుమ్మడిగా మీ మీకు దారితీసేటువంటి పరిస్థితి కనబడుతోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, గురు అష్టోత్తర శతనామ స్తోత్రము, శని అష్టోత్తరనామ పారాయణము, హనుమత్ చాలీసా పారాయణము, మృత్యుంజయ జపము చేసుకోవడం వల్ల కొంత ప్రశాంతత వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీరు దైవరాధనలో ఉండేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించడమే ఉత్తమ మార్గంగా చెప్పబడుతోంది. ఎక్కడైనా సరే మౌనంగా ఉండండి. బంధువులతో కానీ, మిత్రులతో కానీ మమేకమైనప్పుడు మీ యొక్క అతి విశ్వాసంతో కూడేటువంటి మాటలు మాట్లాడకండి. చాలా మౌనంగా ఉండండి. దానివల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నాన్ని చేయండి. దాదాపుగా గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉండేటువంటి అవకాశం కనబడుతోంది. ఆ విషయంలో వెంటనే వైద్యుడిని సంప్రదించే ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించండి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, లేనిపోని వ్యక్తుల పరిచయం కూడా మీకు నష్టాన్ని కలిగించవచ్చును. చాలా జాగ్రత్తగా ఉండండి. దాదాపుగా అనేక రకాల ఇబ్బందికర వాతావరణం ఎక్కువగా ఉంటుంది. దైవ ఆరాధన మాత్రమే మీకు ఆనందాన్ని కలిగించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 9:48 నుంచి 10:56 మధ్య కాలంలోను, తిరిగి సాయంకాలం 4:07 నుంచి 4:59 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధనధాన్య వృద్ధి, స్పెక్యులేషన్స్ లో కలిసి రావడము, ఆర్థిక ప్రయోజనాలు, నూతన గృహ నిర్మాణ పనులు ప్రారంభించిన అవకాశము, దాదాపుగా రాజకీయ నాయకులకి అనుకూలవంతమైన శుభస్థితి, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, నూతన వ్యాపార అభివృద్ధి, దేశ విదేశీయాన పర్యటన, విద్యారంగ సంస్థల్లో అనుకూలతలు,
విద్యార్థికి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అన్ని రకాల పరీక్షల్లో ఉత్తమ స్థాయిలో ఉత్తీర్ణత సాధించే అవకాశంగా చెప్పబడుతోంది. దాదాపుగా ఆరోగ్యాన్ని సంపూర్ణంగా మలుచుకునే అవకాశము, ఉత్తమ ఆరోగ్యవంతులుగా ఉంటారు. వ్యక్తిగతమైనటువంటి అనుకూలత బాగా ఉంటుంది. విదేశీ ప్రియుల మధ్య అనుకూలతలు, వివాహం చేసుకునే అవకాశము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయం వల్ల నూతన వ్యాపార అభివృద్ధి, పుత్ర సంతానం పొందే నిమిత్తమే చేసేటువంటి ప్రయత్నంలో సఫలత పొందడము, మీ కుటుంబంలో ఆహ్లాదకరమైన ఉత్సాహవంతమైనటువంటి స్థితి ఏర్పడుతోంది. శుభకార్య నిర్వహణ కూడా ఆనందాన్ని కలిగిస్తోంది. కుటుంబంలో ఏదైనా షష్ఠి పూర్తి లాంటి మహోత్సవాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వివాహాది శుభకర చర్చలు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. అటువంటి చర్చలు సఫలత పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అనేక రకాల బాధ్యతల్ని మీద వేసుకుంటారు. ఆ బాధ్యతల్ని పరిపూర్తిగా నిర్వర్తిస్తారు. దానివల్ల కూడా కుటుంబంలో ఆనందం వెలువరిస్తోంది. చాలా సౌకర్యమైన శుభస్థితి, సంపూర్ణ ఆరోగ్యము, విద్యా సంబంధ విజయాలు, ఉద్యోగ సంబంధ విషయాలు అనుకున్న చోటికి బదిలీలు, ఉత్తమ ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. అనేక రకాల స్వప్రయోజనాలు, బంధు ప్రయోజనాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణము, బంధుమిత్రుల సమాగమము, గొప్ప వ్యక్తుల యొక్క సాహసవంతమైన శుభ చర్చల్లో పాలు పంచుకునేటువంటి శుభస్థితి కనబడుతోంది. రాజకీయ నాయకులు కూడా ఉత్తమ స్థితిగా చెప్పబడుతోంది. అనేక రకాల శుభయోగాలు, శుభయోగకరమైన రోజుగా మీకు చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రాప్తి, నూతన గృహాన్ని కొనుగోలు చేయడము అనగా ఆస్తి పాస్తుల్ని పెంపొందించుకునేటువంటి శుభస్థితిగా మీకు చెప్పబడుతోంది. అనుకూలవంతమైన ధనాగమము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా వ్యాపారం అభివృద్ధిగా ఉంటుంది. నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. మాతృ సంబంధ వర్గీయుల నుంచి అనుకూలవంతమైన శుభ పరిణామాలు, శుభవార్తలు వినేటువంటి అవకాశము, ఆస్తి పాస్తుల పంపకాల విషయంలో అనుకూలతలు, గొప్ప గొప్ప సాహస కార్యక్రమాలు చేస్తారు. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశము, అతి విశ్వాసంతో చేసిన ప్రతి పని కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తోంది. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్ చేసేటువంటి ధనాన్ని వెచ్చించి ఏదైనా వాహనాన్ని కానీ, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ కొనుగోలు చేస్తారు. తప్పకుండా మీ కుటుంబంలో ఆనందాలు వెలువరిసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించిన వార్తను మీ ఇంట్లో ఆనందాన్ని కలిగించే అవకాశాలు మెండుగా ఉంటున్నాయి. పిల్లల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ మార్పు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తోంది. తప్పకుండా దేశ విదేశాన్ని పర్యటన, విదేశాల్లో ఉన్నత స్థిర నివాసము, వీసా సంబంధ సమస్యలను కూడా తొలగిపోవడము, పర్మనెంట్ రెసిడెన్సీ పొందుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. అనేక రకాల శుభయోగాలు, ఆర్థిక ప్రయోజనాలు, రుణపీడ పరిహారాలు, అప్పులన్నీ కూడా తీర్చేసుకోవడము, అప్పుల్ని స్వీకరించే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం కొనసాగుతుంది. మీ కుటుంబంలో భార్య తరపు బంధువుల నుంచి కూడా ఏదైనా ఆర్థిక ప్రయోజనాలు పొందడానికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఈ రాశి వారికి రోజంతా కూడా విజయవంతమైన శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు. మీ పని, మీ శ్రమ వల్ల పై అధికారులు గుర్తించేటువంటి అవకాశము, చాలా ఉన్నతమైనటువంటి పదవి లభించిన అవకాశము, రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఉన్నత పదవి లభించిన అవకాశం ఉంటుంది. ప్రజలతో మమేకమై ఉత్తమ నాయకుడుగా పేరు ప్రఖ్యాతులు పొందేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలతలు, మొండి అనారోగ్యాలు కూడా బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశము, గొప్ప వ్యక్తుల యొక్క పరిచయము, ఉద్యోగంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన చోటికి బదిలీలు, సహచరుల యొక్క అనుకూలత, సహాయ సహకారం అందడం వల్ల ఉద్యోగంలో భద్రత ఏర్పడుతోంది. తప్పకుండా అనేక రకాల శుభయోగాలు ఉద్యోగంలో పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఆన్ సైట్లో విదేశాల యోగ్యత కూడా మీకు కనబడుతోంది. విద్యార్థులకు కూడా కలిసి వచ్చే కాలంగా ఉంటుంది. అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. సోదర సోదరి మూలకమైనటువంటి శుభస్థితి, ఆస్తి పంపకాల విషయంలో అనుకూలతలు, ఎంతో కాలంగా ఎదుర్కొన్నటువంటి రుణ సౌకర్యాన్ని పొందుతారు. రుణ సౌకర్యం వల్ల అనేక రకాల గృహయోగాలు లేదా వ్యవసాయ క్షేత్రాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, నూతన పదవి, నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది. అనేక రకాల శుభయోగాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే విషయంలో కూడా అనుకూలతలు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. అందులో లాభాలు కూడా గడించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశం, మీ మాటకు విలువ పెరుగుతుంది.
ఉత్తమ వ్యక్తులుగా కీర్తించబడతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు ఇనుమడింపజేసుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా ఔదార్యంగా ఉంటారు. పిల్లల విషయంలో మీరు చేసేటువంటి ప్రతి పని కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. వారి భవిష్యత్తు కోసం చేసే ప్రతి ప్రయత్నం కూడా సత్ఫలితాన్ని ఇవ్వడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. ఈ రోజంతా కూడా మీకు ఉత్సాహవంతమైన శుభదినంగా చెప్పబడుతోంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనేక రకాల ధనయోగాలు, ఉద్యోగంలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఆర్థిక ప్రయోజనాలు, మాట పలుకుబడి పెరగడము, రాజకీయ నాయకులకి ఉన్నత పదవి లభించిన అవకాశము, సంపూర్ణ ఆరోగ్యము, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, సంతాన విషయంలో శుభవార్తలు వినడము, మీ సంతానము విదేశాల్లో ఉన్నట్టయితే ఉత్తమ స్థాయిలో ఆర్థిక ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలత పొందడము, ఆ ప్రయత్న సఫలత మీకు ఆనందాన్ని కలిగించే అవకాశము, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, ఉత్సాహవంతమైన ఆర్థిక పరిస్థితిలో గృహాన్ని కొనుగోలు చేసిన అవకాశము, వ్యవసాయ క్షేత్రాన్ని కూడా కొనుగోలు చేయవచ్చును, పిల్లల భవిష్యత్తు కోసం చేసేటువంటి ప్రయత్నం సఫలత పొందడము, అత్యున్నతమైన పురస్కారాలు కూడా అందుకునే అవకాశము, ఉత్తమ ఉద్యోగస్తుడిగా కీర్తించబడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. విద్యార్థులు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకుంటారు. తప్పకుండా పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. ఆరోగ్యం కూడా శుభప్రదంగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. సోదర సోదరీమణులతో సఖ్యతగా ఉండేటువంటి అవకాశము, అనేక రకాల శుభవార్తలు వింటారు. సత్సంతాన ప్రాప్తి కోసం చేసేటువంటి ప్రయత్నంలో సఫలత పొందుతారు. వివాహం కాని వారికి వివాహయోగ్యత, సంపూర్ణటువంటి అనుకూలవంతమైన శుభస్థితిగా మీకు చెప్పబడుతోంది. అనేక రకాల ఆనందకర ప్రయోజనాలు ఈ రోజు మీకు సొంతం అవుతున్నాయి. ఈ రాశి వారికి 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో అత్యంత శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్యము, లేనిపోని చికాకులు, మనసులో స్వల్పమైనటువంటి చికాకులు ఎక్కువ ఉంటాయి. దానివల్ల కొంత మానసిక సంఘర్షణ ఏర్పడుతోంది. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో స్వల్ప చికాకులు ఉంటున్నాయి. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా గుప్తమైనటువంటి శరీర భాగాల్లో నలతగా ఉంటుంది. వైద్యుని తప్పకుండా సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. ఆర్థిక విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. అనగా తెలిసిన వ్యక్తుల నుంచి రుణ సౌకర్యాన్ని పొందుతారు. ఏవైనా కొనుగోలు చేసే ప్రయత్నాలు కూడా సఫలత పొందుతారు. విలువైనటువంటి బహుమానాలు అందిపుచ్చుకునే అవకాశము, భార్యాభర్తల మధ్య అనుకూలత, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, ప్రేయసీ ప్రియుల మధ్య కూడా అనుకూలమైన శుభస్థితి ఏర్పడుతోంది. పెద్దల అంగీకారంతో వివాహం అయ్యేటువంటి అవకాశాలు, నూతన ఉద్యోగ ప్రాప్తి కోసం చేసేటువంటి ప్రయత్నం సఫలత పొందుతారు. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అనుకూలవంతమైన శుభస్థితి, ప్రమోషన్ కానీ ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకునే అవకాశము, దేశ విదేశీయాన పర్యటన, సంపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితి, ఆర్థిక ప్రయోజనాలు లాభాలు బలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. పెద్దవారి సలహాలు వింటారు. ఆస్తి పంపకాల విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. సోదర సోదరీమణులతో సఖ్యత బాగా ఉంటుంది. పుత్ర సంతానం లేని వారికి శుభ పుత్ర సంతాన ప్రాప్తి ఆనందాన్ని కలిగిస్తోంది. కుటుంబంలో ఏవైనా శుభకార్యాలు జరిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అనుకోని ఆకస్మిక ప్రయాణాలు కూడా కలుగుతున్నాయి. తప్పకుండా ఆ ప్రయాణాలకు కూడా లాభాలు కలుగుతాయి. కాకపోతే ఆ ప్రయాణ బడలికలో ఏవైనటువంటి ముఖ్యమైన వస్తువులు చేదార్చుకునే అవకాశం ఉంటుంది. సువర్ణ ఆభరణాలు కూడా పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి విద్యా సంబంధ విషయాల్లో కూడా అనుకూలతలు, అనేక రకాల శుభయోగాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది. బంధుమిత్రుల సమాగమము, ఇంతకుముందు శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశం కనబడుతోంది. ఈ రాశి వారికి ఈ రోజున ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆర్థిక నష్టము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో ఊహించని అశుభ పరిణామాలు, దానివల్ల ఆర్థిక నష్టము, మానసికమైనటువంటి వేదన ఎక్కువవుతుంది. అందులో పెట్టుబడులు పెట్టవద్దు, ఆర్థిక నష్టాలు పొందవద్దు అనే విషయాన్ని మీకు హెచ్చరికగా చెప్పబడుతోంది. అనవసర ప్రయాణాలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి. గుప్తమైనటువంటి శరీర భాగాల్లో కొంత నలతగా ఉంటుంది. దానివల్ల ఆరోగ్య నష్టం కూడా సంభవిస్తోంది. అన్య పురుష పరిచయము, అన్న స్త్రీ పరిచయం కూడా మీకు నష్టానికి దారితీస్తోంది. అవమానాలు పాలయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగంలో కూడా అభద్రతాభావం ఏర్పడుతోంది. ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే వారు లంచాల రూపంలో ధనాన్ని తీసుకునేవారు తీవ్రంగా నష్టపోయేటువంటి ప్రమాదము, ఆల్రెడీ మీకు హెచ్చరికలు జారీ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతోంది.
పై అధికారుల పూర్తి స్థాయి నిఘా మీ మీద ఉంటుంది. ఉద్యోగంలో ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా జాగ్రత్త పడండి. మీ యొక్క ఉద్యోగాన్ని రక్షించుకునే ప్రయత్నాన్ని కొనసాగించండి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి అధికమైన ఒత్తిడి ఉంటుంది. పై అధికారుల ఒత్తిడి వల్ల ఉద్యోగానికి రాజీనామా చేసేద్దాము అన్న భావానికి వచ్చేస్తారు. ఆ విషయం జాగ్రత్తగా ఉండండి. అనవసర మానసికమైనటువంటి ఉద్వేగానికి లోనవద్దు. తొందరపాటుతనంతో ఎటువంటి చర్యలు కూడా తీసుకోదనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఆలోచించండి, ప్రశాంతంగా ఉండండి, తొందరపాటుతనాన్ని విడనాడండి. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో పెట్టుబడులు పెట్టే విషయంలో ఆచితూ జోడించండి. ఎటువంటి కొనుగోళ్లు కానీ క్రయ విక్రయాలు రెండు కూడా జరపకపోవడమే మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ రాశి వారికి ప్రయాణాలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోని అపవాదులు, ఆర్థిక నష్టాలు, ప్రయాణంలో ఏవైనా నష్టం జరిగేటువంటి అవకాశము, ఒంటరి ప్రయాణం మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తలిద్దరూ ఒంటరి ప్రయాణం చేస్తున్నట్టయితే మీ యొక్క స్థితి కొంతవరకు ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. దూర ప్రయాణం ఒంటరిగా పెట్టుకోకండి. సమిష్టిగా వెళ్ళే ప్రయత్నాన్ని కొనసాగించండి. దానివల్ల కొంత అనుకూలమైన శుభస్థితి ఏర్పడుతుంది. వాహనం వల్ల కూడా చికాకులు ఏర్పడవచ్చును. జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా ఈ రాశి వారు గురుడు, శని, బుధుడు, కేతువు, గురుడు, శని, బుధుడు, కేతువు ఈ 4 గ్రహాల యొక్క అష్టోత్తర నామాల యొక్క పాలన చేసుకున్నట్టయితే కొంత ప్రయాణ సఖ్యత, శత్రుపీడ పరిహారం జరిగేటువంటి అవకాశము అనుకూలంగా ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. తప్పకుండా దైవ ఆరాధన మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా విద్యా సంబంధ విషయాలు కూడా ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. హయగ్రీవుడి అష్టోత్తరనామ పాలన మీకు అనుకూలత కలిగిస్తోంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా కొనసాగించండి. ఈ రోజంతా కూడా మౌనంగా ఉండండి. భగవంతుడి ఆరాధనలో ఉండండి. తప్పకుండా సత్ఫలితాలు పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. దాదాపు ఈ రాశి వారికి మధ్యాహ్న సమయంలో 2 గంటల నుంచి 4 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, నూతన వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నం సఫలత పొందడము, దాదాపుగా ఆర్థిక ప్రయోజనాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. చేతి నిండా ధనం ఉంటుంది. ఆర్థికంగా వచ్చిన ధనం వల్ల గృహ ఉపకరణ అలంకరణ సామాగ్రి కానీ, వస్తు వాహనాలు కొనుగోలు చేయడం కానీ, లేదా రుణాలన్నీ కూడా తీర్చేసుకునే అవకాశం ఉంటుంది. అప్పులన్నీ కూడా తీర్చేసుకుంటారు. చాలా స్పష్టమైనటువంటి గంభీరంగా ఉంటారు. ఇతరుల చేత మాట పడకుండా ప్రయత్నంలో సఫలత పొందుతారు. మిమ్మల్ని మీరే రాజుగా నిర్ణయించుకునే అవకాశం ఉంటుంది. ప్రతి పనిలో కూడా చాలా ధైర్యంగా ముందడుగు వేస్తారు. నూతన వ్యాపారాన్ని కూడా ప్రారంభించేటువంటి అవకాశము, రాజకీయ నాయకులకి ఉత్తమ పదవి లభించేటువంటి శుభస్థితి, అనేక రకాల శుభ విద్యా సంబంధ విషయాల అనుకూలతలు, పోటీ పరీక్షల విజయము, సంపూర్ణ ఆరోగ్యము, ఉన్నతమైనటువంటి విదేశాల యోగ్యత, విదేశాల్లో ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, స్పష్టమైనటువంటి స్థిర నివాసం విదేశాల్లో ఏర్పడే అవకాశం ఉంటుంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతాడు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగంలో బదిలీలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ బదిలీలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. తప్పకుండా నూతన ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంటుంది. శుభకరమైనటువంటి వివాహాది సత్సంతాన ప్రాప్తి కూడా అనుకూలత కలిగిస్తోంది. అనేక రకాల సమస్యలను అధిగమిస్తారు. శత్రువులను కూడా పాదాక్రాంతులు చేసుకునే అవకాశము, ప్రేయసీల మధ్య అనుకూలత, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునేటువంటి అవకాశము, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతోంది. తప్పకుండా విహారయాత్ర కానీ, విదేశయాత్ర కానీ, తీర్థయాత్ర సేవన కానీ ఉండేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ రాశి వారికి అనుకూలవంతమైన శుభమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, నూతన ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటి ఉద్యోగంలో బదిలీలు, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి విదేశాల యోగ్యత, సంపూర్ణమైనటువంటి ప్రమోషన్ కానీ లేదా ఇంక్రిమెంట్ కానీ ప్రాప్తించుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాంట్రాక్ట్ ఉద్యోగస్తులకు కూడా పర్మనెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతకుముందు ఏమైనా వివాదాస్పదమైనటువంటి ఉద్యోగ అంశాలు కోర్టులో ఉన్నట్టయితే ఈ రోజు అవన్నీ కూడా తీర్పేటువంటి అవకాశం ఉంటుంది. తీర్పు మీకు అనుకూలంగా వచ్చేటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. రుణ సౌకర్యం అనుకూలంగా ఉంటుంది. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా అనుకూలవంతమైన ధనయోగము, పిత్రాజితాన్ని పంపకాలు జరిగేటువంటి అవకాశము, అటువంటి పంపకాల్లో మీకు ఆనందాన్ని కలిగించే శుభస్థితి, గొప్ప వ్యక్తుల యొక్క సహకారం వల్ల నూతన వ్యాపార అభివృద్ధి, మిత్రుల వల్ల ఏదైనా నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. అన్ని పరీక్షల్లో విజయాన్ని సాధించారు అన్న వార్త మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశము, అనుకూలవంతమైనటువంటి ఉద్యోగంలో బదిలీలు, నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ కానీ ప్రమోషన్ కానీ ప్రాప్తించుకునే అవకాశము, రహదారులు నిర్మాణం చేసేటువంటి కాంట్రాక్టర్లకి శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. గృహ నిర్మాణాలు చేసేవారు కానీ
లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. అనేక రకాల శుభయోగాలు, ఆనందకరమైన శుభస్థితి చాలా స్పష్టంగా గోచరిస్తుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. కాంట్రాక్టర్లకి శుభమైనటువంటి వార్తలు వింటారు. ఇంక్రిమెంట్ ప్రాప్తించడానికి ఉద్యోగస్తులకి అనుకూల ప్రాప్తి. దాదాపుగా దేశ విదేశాల్లో అనుకూలవంతమైన ఉన్నత ఉద్యోగ ప్రాప్తి. స్వదేశంలో ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశము. దాదాపుగా ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ప్రమోషన్ మీరు అనుకూలంగా మలుచుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలవంతమైన స్థితి. నూతన వ్యక్తుల యొక్క సహకార వ్యాపార అభివృద్ధి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందేటువంటి అవకాశము. దాదాపుగా సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి పంపకాల విషయంలో కూడా అనుకూలతలు. దాదాపుగా అనేక రకాల శుభయోగాలు. విద్యా ఉద్యోగ సంస్థల్లో అనుకూలవంతమైన శుభస్థితి, గొప్పమైనటువంటి స్థితి మీకు కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా అనుకూలవంతమైన ఆర్థిక ప్రయోజనాల వల్ల నూతనమైనటువంటి విలువైన బహుమానాన్ని ఇచ్చిపుచ్చుకునే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. భార్యాభర్తల మధ్య అనుకూలత, అనేక రకాల శుభయోగాలు పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు ఈ రాశి వారికి పుత్ర సంతానాన్ని ప్రాప్తించిన అవకాశము. వివాహం కాని వారికి వివాహ యోగ్యత చాలా స్పష్టంగా చెప్పబడుతోంది. అనేక రకాల ఆనంద ప్రయోజనాలు అనుకూలంగా ఉన్నాయి. వీరికి 2, 1 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయి. అందులో పెట్టుబడి పెట్టకూడదు. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. పాదాల సంబంధమైన, చర్మ సంబంధమైనటువంటి ఇబ్బంది ఏదైనా కలిగేటువంటి అవకాశం ఉంటుంది. లేదా అగ్ని ప్రమాదం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. చర్మానికి కాలిన బొబ్బలు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. మీ చుట్టూనటువంటి పరిస్థితిని అధిగమించే ప్రయత్నాన్ని చేయండి. అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల మంచి ప్రయోజనం ఏర్పడుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకునే అవకాశం కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా అనుకోని ఆకస్మిక ఇబ్బందులు, నిరాశల్లో పాల్పడే అవకాశం ఉంటుంది. దానివల్ల కూడా ఒక మానసికమైనటువంటి దౌర్భాగ్య స్థితి మీకు ఏర్పడవచ్చును. అటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనగా ఉద్యోగంలో ఆటుపోట్లు ఎక్కువగా ఉంటున్నాయి. పై అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. లేదా ఉద్యోగం కోసం చేసే ప్రయత్నము నిష్ఫలమైనటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. దానివల్ల కూడా మానసికమైనటువంటి ఇబ్బందుకు గురవుతారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టకూడదు. ఆర్థిక నష్టాన్ని తెచ్చుకోవద్దన్న విషయాన్ని హెచ్చరికగా చెప్పబడుతోంది. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ముఖ్యంగా విద్యార్థులకి కలిసి వచ్చే కాలంగా చెప్పబడలేదు. కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయినటువంటి వార్త వినేటువంటి అవకాశం కనబడుతోంది. జాగ్రత్తగా ఉండండి. మరొక పరీక్షకు సిద్ధమైనటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. అనుకోని ఆర్థిక, విద్యా సంబంధ నష్టాలు ఎక్కువ ఏర్పడుతున్నాయి. లంచాలు పుచ్చుకొని ఉద్యోగం పొందాలనే వ్యక్తులకి తీవ్ర నష్టం సంభవించవచ్చును. అటువంటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ నష్టం కనబడుతోంది. ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కోసం చేసే ప్రయత్నం కూడా, లేదా విదేశానం కోసం చేసే ప్రయత్నం కూడా ఇబ్బందులు పాలవచ్చును. అటువంటి ప్రయత్నాలు కూడా సఫలత పొందేటువంటి అవకాశం లేదు. కన్సల్టెన్సీ వారు మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయాణం ఈరోజు మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అటువంటి దృష్టిలో పెట్టుకొని మీ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవడం మంచిది. అలాగే రాశి వారిలో అనుకోని ఆకస్మిక ధన నష్టం ఉంటుంది. అనవసర వ్యక్తుల నుంచి ధనాన్ని అప్పుగా తీసుకుంటారు. అప్పు కూడా మీకు ముప్పుగా మారిన ప్రమాదం ఏర్పడుతోంది. అనవసరమైనటువంటి తెలియని చిట్ ఫండ్స్లలో మీరు చిట్టీలు వేసి మోసపోయేటువంటి ప్రమాదం కూడా కనబడుతోంది. ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని ఎక్కువగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. ఆత్మ గౌరవాన్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయడం వల్ల మాత్రమే మంచి ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేదా వ్యాపారస్తులు కూడా చాలా అనుకూలవంతమైన సమయం కోసం ఎదురు చూసి అటువంటి శుభ ప్రయత్నాన్ని మళ్ళీ చేయండి. దానివల్ల ప్రయోజనాలు అనుకూలంగా ఉంటాయి. తప్పకుండా శుభ పరిణామాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయ సమయంలో 8 గంటల నుంచి 9 గంటల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీన రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, ప్రేయసీ ప్రియుల మధ్య కూడా అనుకూలతలు, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునే అవకాశము, నూతన ఉద్యోగ ప్రాప్తి, అనుకూలవంతమైన చోటి ఉద్యోగంలో బదిలీలు, ఆన్ సైట్లో విదేశాన యోగ్యత, ఊహించినటువంటి శుభ పరిణామాలు, ఆర్థిక ప్రయోజనాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశము, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, ప్రశాంతమైన వాతావరణము, ఉద్యోగంలో అనుకూలవంతమైన శుభస్థితి పొందుతారు. ఏవైనా విలువైన బహుమానాలు అందిపుచ్చుకునే అవకాశం కనబడుతోంది. విదేశీయాన పర్యటన అనుకూలంగా ఉండబోతోంది. ప్రభుత్వ సహకారం చేత ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా విదేశీయాన పర్యటన ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి.
ఆర్థిక ప్రయోజనాల్లో అనుకూలంగా ఉన్నందువల్ల స్థిరాస్తులు పెంపొందించుకునే అవకాశం కనబడుతోంది. అవమానాన్ని అధిగమిస్తారు, శత్రువులు కూడా రూపుమాపుకుంటారు, మిత్రులుగా మలుచుకునే అవకాశము, నూతనటువంటి ఒరవడితో చైతన్యవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా కలిసి వచ్చే కాలంగా చెప్పబడుతోంది. ఉద్యోగస్తులకి అనుకూలవంత శుభస్థితి, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అనుకూలవంత శుభస్థితి, ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఆస్తి పంపకాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పంపకాలు కూడా మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. కోర్టు వివాదాలన్నీ కూడా సమస్యపోయేటువంటి శుభస్థితి కనబడుతోంది. అనేక రకాల ఆరోగ్య పరిస్థితి కూడా మీకు ఈరోజు చెప్పబడుతోంది. సోదరులతో సోదరీమణులతో మమేకమవుతారు. బంధుమిత్రుల సమాగమం బలంగా ఉంటుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. ఏదైనా ముఖ్యమైనటువంటి విలువైన బహుమానాన్ని ఈరోజు అందుకునేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ఈ రాశి వారికి ఈ రోజంతా కూడా శుభయోగంగా చెప్పబడుతోంది. వీరికి 9, 8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.